శ్రీలంక, తమిళనాడు, ఏపీలకు వణుకు పుట్టించిన దిత్వా తుపాను కథ ముగిసింది. తుపాను బలహీనపడిన తర్వాత కొనసాగుతున్న వాయుగుండం పుదుచ్చేరికి దక్షిణ ప్రాంతంలో తీరం దాటి తీవ్ర అల్పపీడనంగా మారింది. రాత్రికి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది తమిళనాడు భూభాగం మీదుగా పయనించి ఇవాళ్టికి పూర్తిగా బలహీనపడుతోంది అని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గత నెల 26 నుంచి 7 రోజుల పాటు శ్రీలంక, దక్షిణ భారతంపై దిత్వా తుపాను తీవ్ర ప్రభావం చూపించింది. ఇక రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.